బాబాస్ మౌంటైనస్ సఫరింగ్. మహాపర్వతం అంతటి బాధ బాబా అనుభవించింది. అది మామూలు బాధ కాదు. ది అబౌవ్ ఇన్సిడెంట్ రిమైండ్స్ మీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోరీ. బాబూజీ హ్యాడ్ రిలీజ్డ్ హిజ్ న్యూ బుక్ డీటెయిలింగ్ మైన్యూట్లీ బాబాస్ న్యూ లైఫ్. ఈ హెడ్డింగ్ చూడగానే నాకు ఈ విషయం చెప్పాలని అనిపిస్తోంది, చెప్తున్నాను. న్యూ లైఫ్ అని భావ కల్చర్ ఒక ఇంత పుస్తకం రాశారు. నవజీవనము గురించిన ప్రతి చిన్న అంశము అందులో రాశారు. ద ట్రయల్స్, ట్రిబులేషన్స్ అండ్ ద సఫరింగ్ దట్ బాబా హ్యాడ్ టు గో త్రూ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ సో వివిడ్లీ దట్ వైల్ రీడింగ్ ఇట్ మై హార్ట్ వెప్ట్. అందులో బాబా పడినటువంటి అగచాట్లు, కష్టాలు, ఇక్కట్లు అవి ఎంత అద్భుతంగా వర్ణించేటంటే బాబూజీ, నా హృదయం రోధించిందనే చెప్పొచ్చు. అది చదువుతున్నది సేపు కూడా. నాట్ ఓన్లీ డిడ్ ఐ వీప్ ఫర్ డేస్, రోజుల తరబడి ఏడ్చాను నేను ఆ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు. అంత మాత్రమే కాదు, బట్ మై హార్ట్ ఫెల్ట్ హెవీ విత్ ద థాట్ దట్ గాడ్ లీవ్స్ హిజ్ బ్లిస్ఫుల్ స్టేట్, టేక్స్ ఏ హ్యూమన్ ఫారమ్ అండ్ సఫర్స్ సో మచ్ టు హెల్ప్ ఫ్రీ పీపుల్ లైక్ మీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఇల్యూషన్. నా హృదయము భావంతో నిండిపోయి బరువైపోయేది. ఏమిటి? అనంత దివ్యానందమును అనే పరిస్థితిని విడిచిపెట్టి నాలాంటి మానవుల కోసము ఈ రొంపిలోకి అడుగుపెట్టి ఇంకా 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 కష్టాన్ని నెత్తిమీద వేసేసుకొని దాన్ని అంతా భరించడం అనేటువంటిది, అది తలుచుకుంటే తట్టుకోలేనంత కష్టం నాకు కలుగుతూ ఉండేది. హిస్ సఫరింగ్ ఇంక్రీజ్డ్ ఎవ్రీ టైమ్ ఐ ఇండల్జ్డ్ ఇన్ లస్ట్, గ్రీడ్, యాంగర్ ఆర్ ప్రైడ్. నాకు అనిపించింది, నేను కామమును ఆశ్రయించినప్పుడు, ద్వేషాన్ని ఆశ్రయించినప్పుడు, అసూయను ఆశ్రయించినప్పుడు నేను ఆయన కష్టం ఇంకా పెంచేస్తూనే ఉన్నానన్నమాట అనే ధ్యానం, ఆ జ్ఞానం కూడా నాకు అనిపించింది. అంటే మనము తప్పు పనులు చేస్తూ పోతే ఆయన మీద బరువు ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎందుకని మన బరువు అంతా ఆయన నెత్తి మీద వేసేసుకున్నాడు కదా. మనం చేసి ప్రతి వికారపు పని ఆయన కష్టాన్ని పెంచుతూనే పోతుంది అనే రియలైజేషన్ అది కూడా నాకు కలిగింది. మై బాండేజ్ టు మై డిజైర్ వాజ్ ద రీజన్ ఫర్ హిస్ సఫరింగ్. ఎందుకు ఆ కష్టము? యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్. బాబా అన్నారు ఒక చోట, నీ అజ్ఞానమే నా కష్టాలకు, నా బాధలకు మూల కారణము అని బాబా అన్నారు. ఇక్కడ అంటున్నాడు, నేను చేతులకు కాళ్లకు సంకెళ్ళు తగిలించుకుని ఉన్నాను, అజ్ఞాన బంధనాలు, ఇవి ఆయనకు కష్టానికి మూల కారణం. అండ్ ఇఫ్ ఐ విష్ టు రెడ్యూస్ హిస్ సఫరింగ్ ఐ హ్యావ్ టు మేక్ ఎ గ్రేటర్ ఎఫర్ట్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ ఇఫేస్మెంట్. నేను బాబాని ప్రేమించినది నిజమైతే, ఆయన కష్టాన్ని తగ్గించాలి అని నిజంగా నా హృదయంలో వేదన ఉంటే, నన్ను నేను తగ్గించుకుంటూ పోతూ ఆయన బరువును తగ్గించగలను నేను తప్పకుండా. ఐ హ్యాడ్ టు స్ట్రైవ్ టు ఆనర్ హిజ్ విష్. ఆయన ఏం చెప్పాడు? ప్రియతముడి ఇచ్ఛను ప్రేమించేవాడు ఖాతరు చెయ్యాలి. నువ్వు నా ప్రేమికుడు అయితే నా ఇచ్ఛ ఏమిటో చెబుతున్నాను విను అని తన ఇచ్ఛను ఆయన స్పష్టముగా మాటల రూపంలో తెలియజేశాడు ఆయన. అందుచేత మనందరం నిజాయితీగా ప్రయత్నము చేయాలి ఆయన ఇచ్ఛను అమలుపరచడానికి మన జీవితంలో. దీస్ వర్ ద ప్రామినెంట్ థాట్స్ ఇన్ మై మైండ్ యాజ్ ఐ వాజ్ రీడింగ్. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇలాంటి ఆలోచనలే నన్ను ముసురుతూ ఉండేవి. ఆయన కష్టం చూసి తట్టుకోలేని పరిస్థితి వచ్చేది. మనమే దీనికి కారణం కదా. లేకపోతే ఆయనకి ఏం పని? ఆ 3 ఏళ్ళు అలా బిచ్చగాడిలా తిరిగి ప్రపంచం అంతా అలాగ తిరగడం, 4 డిగ్రీల చల్లో బయట పడుకునేవాడు ఆయన రోడ్డు పక్కన. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని ఇవే ఆలోచనలు నాకు వస్తూ ఉండేవి. నో అదర్ బుక్ ఐ హ్యాడ్ రెడ్ హ్యాడ్ ఇట్ టచ్డ్ మై హార్ట్ దిస్ వే. నేను బాబా సాహిత్యంలో అనేక గ్రంథాలు చదివాను నేను, కానీ నా హృదయాన్ని ఇంత కదిపేసిన పుస్తకం మరొకటి ఏది లేదని నేను చెప్పగలను. టు ఇమాజిన్ మై సెల్ఫ్ బీయింగ్ ఇన్ సచ్ రిగరస్ అండ్ హార్ష్ కండిషన్స్ అండ్ లివింగ్ దట్ లైఫ్ విడ్ సెండ్ షివర్స్ డౌన్ మై స్పైన్. నేను హాయిగా మేరాజాద్లో పడుకుని, మేరాబాద్లో పడుకుని, లేకపోతే ట్రస్ట్ ఆఫీసులో పడుకుని ఇదే చాలా కష్టం అనుకుంటున్నాను. ఆయన ఉత్తర హిందూ దేశంలో 3 ఏళ్ల పాటు కఠోరమైన పరిస్థితుల్లో రోడ్డు పక్కన పడుకుంటూ బెచ్చమెత్తుకుని జీవిస్తూ ఈ కష్టాలు తలుచుకుని నేనే అది జీవించవలసి వస్తే అని ఊహ నా వెన్నులో చలి పుట్టించేస్తుంది. అంత భయం
నాకు అవి తలుచుకుంటూ ఉంటే. ఈవెన్ రీడింగ్ అబౌట్ ది హార్ష్నెస్ ఆఫ్ ద లైఫ్ దట్ బాబా అండ్ హిజ్ మండలి సఫర్డ్ గేవ్ మీ గూజ్ పింపిల్స్. అది కేవలం చదివితేనే నా గుండె దడ. అది మండలి వాళ్ళు బాబా పడినటువంటి ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు. దిస్ న్యూ లైఫ్ బుక్ was released when most of the mandali who accompanied Baba in the new life phase had passed away. అయితే ఇది ప్రింట్ చేసినప్పటికీ బాబాతో నవజీవనములో పాల్గొన్న వాళ్ళందరూ బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ఎవరు రాశారు? బాహుకల్చరీ రాశారు. కానీ బాహుకల్చరీ నవజీవనంలో పాల్గొనలేదు. నవజీవనం 1949 నుంచి 52 వరకే బాబూజీ బాబాను చేరింది 53లో. అంచేత అప్పటికి ఈయన లేరు నవజీవనంలో. ఎక్సెప్ట్ ఫర్ మెహరు, ఒక్క మెహరు మాత్రం ఇంకా మిగిలి ఉంది. 4 స్త్రీలు కదా నవజీవనంలో వెళ్ళేవాళ్ళు, మెహరా, మణి, మెహరు, గోహెల్, ఈ 4లో. సో స్త్రీలు 4. కాబట్టి మొత్తం బాబా కూడా వెళ్ళిన నవజీవన సహచరులలో మెహరు ఒక్కరితి మాత్రం ఇంకా సజీవంగా ఉన్నది ఆ పుస్తకం రాసినప్పటికీ. I suddenly wished to ask Mehru about the minute details of her suffering during the new life. ఈ చదివిన వెంటనే నాకు అనిపించింది, అమ్మ ఆవిడ ఒక్క ఆవిడే మిగిలింది, ఒక్కసారి ఆవిడ ముఖతః ఆవిడ నోటి ద్వారా వినాలి ఆ నవజీవనం గురించి అని నాకు అనిపించింది. The men who lived in the open had no protection. అది చదివితే మనము 4 స్త్రీలు 16 మంది పురుషులు బాబాతో కలిసి నవజీవనంలో పాల్గొన్నవాళ్ళు. వీళ్ళు మెహ్రా జాదులో కేరవాన్ అని ఉంది, ఒక బండి ఉంటుంది. మనం బ్లూ బస్సుకి అవతల పక్కన న్యూ లైఫ్ కేరవాన్ అని చూసారా మీరు? బండి, ఎద్దులు కట్టి లాగేవారు. ఈ స్త్రీలు రాత్రి అందులో పడుకునేవారు, లోపల నుంచి బోల్ట్ వేసుకోమని చెప్పేవారు బాబా. తర్వాత వీళ్ళ బట్టలు మార్చుకునే సామాన్లు అవన్నీ కూడా అందులో ఉండేవి. మగవాళ్ళు మాత్రం 6 బయట పడుకోవడమే. ఒక్క 4 స్త్రీలకే ఆ బండిలో పడుకోనాకి బాబా అనుమతి ఇచ్చేవారు. వీళ్ళకి పాపం రక్షణ లేదు, ప్రకృతి నుంచి ఏమాత్రము రక్షణ లేదు, అలా పడుకోవడం 6 బయట. ఇన్ నార్త్ ఇండియా ద వింటర్స్ ఆర్ సివియర్ అండ్ దేర్ వాజ్ ఎ కోల్డ్ వేవ్ గోయింగ్ ఆన్. ఉత్తర భారతదేశంలో ఊహించలేరు ఆ చలి ఎంత ఘోరంగా ఉంటుందో. రైన్స్ యాడెడ్ టు ది మండలీస్ ప్లేట్. ఇంత చలిలో ఇలా కష్టాలు పడుతుండో ఓ పక్క కొంబరిష్టి కుర్చేసేది. ఒక్కోసారి కొంబరిష్టి కుర్చేస్తే అలా తడిచిపోవడం, చెట్టు కింద కూర్చొని ఏమీ లేదు నీడ, వీళ్ళకి ఏమీ ఉండేది కాదు. సమ్ మెన్ మండలి ఈవెన్ సఫర్డ్ హార్ట్ అటాక్. సమ్ వుడ్ గెట్ అప్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్ అండ్ జాగ్ జస్ట్ టు కీప్ దెమ్సెల్వ్స్ వార్మ్. కొంతమంది ఈ చలిని తట్టుకోలేక మధ్యలో లేచిపోయి రన్నింగ్ చేసేవారు. పాపం లోపల నుంచి వేడి పుట్టించుకుంటే చలి తగ్గి కాసేపు నిద్ర వచ్చింది, అలా నిలబడి పరిగెత్తి వేడి పుట్టించుకుని అప్పుడు మళ్ళీ పడుకుంటూ ఉండేవారు. హంగర్ అండ్ థర్స్ట్ and the helplessness of the conditions imposed by Baba in this new life phase made life miserable. మనం నవజీవన కండిషన్స్ తెలుసు కదా మనకి. క్లుప్తంగా 2 మాటల్లో చెప్పుకోవాలంటే ఆ నవజీవనం సారం ఏమిటయ్యా అంటే, పొద్దున్న లేచాను, తాగడానికి ఏమన్నా దొరుకుద్దని గ్యారంటీ లేదు. కాఫీ టీలు డబ్బులు ఏమి లేవు వీళ్ళ దగ్గర. టిఫిన్లు కాఫీ టీలు ఇవేమి లేవు. ఎవడన్నా బిచ్చం ఇస్తే తాగడం, లేకపోతే లేదు. సో ఆకలి నిరంతరము సహచరుడుగా ఉంటుంది. అది దొరుకుద్దు లేదో తెలియదు, లేకపోతే నీళ్లు తాగేయడం, కాలక్షేపం చేసేయడం. సో ఆకలి అనేటువంటిది నిరంతరము కూడా ఉంటూ ఉంటుంది. అలాగే ఎవడన్నా అడుగుదాము అని ఆశ మనసులో సైతము ఉండడం నిషిద్ధము. అది హెల్ప్లెస్నెస్ అంటే అది. అంటే సహాయం అర్థించేటువంటి ఆ భావము కూడా మనసులోకి రానియకు. ఆయన ఇష్టమైతే ఆయనే ఇస్తాడండి, లేకపోతే లేదు, అంతే. ఈ కఠినాతి కఠినమైన షరతులు ఇంకా దుర్భరం చేసేసినాయి మొత్తం నవజీవనంలో పాల్గొన్న వాళ్ళ కష్టాలు. విత్ ఇంటెన్షన్ ఆఫ్ హియరింగ్ అబౌట్ ద సఫరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద న్యూ లైఫ్ ఎస్పెషల్లీ ఆఫ్ ది మండలి ఐ అప్రోచ్డ్ మెహరు. ఇవి ఆవిడ నోటి ద్వారా నేను డైరెక్ట్గా వినాలి, పుస్తకం కాదు అనిపించి మెహరు దగ్గరికి వెళ్ళాను ఆ ఉద్దేశంతో, ఆ మండలి వాళ్ళు పడిన కష్టాల గురించి. I shared with her my feelings after reading about the terrible suffering of Baba and his mandali and asked her. ఇవి చెప్పాను, ఈ పుస్తకంలో చదివాను. సాక్షాత్తు బాబా అతని మండలి వాళ్ళు పడిన కష్టాలు విన్నాను నేను.
దాని గురించి మిమ్మల్ని ఇలా అడుగుదాం అనుకుంటున్నానని ఇలా అడిగాడు. ఐ కాంట్ ఇమాజిన్ హౌ ఎనీ వన్ కెన్ గో త్రూ సో మచ్ సఫరింగ్. అంత కష్టము ఎలాగ భరించగలడు ఎవడైనా? నేను అసలు ఊహకి నాకు అందటం లేదు. వాట్ వర్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్? నీకు అసలు హృదయంలో ఎలాంటి అనుభూతి కలిగేది కష్టాలు పడుతున్నప్పుడు? మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చేది? వర్ యు నాట్ ఫెడప్ ఆఫ్ ద సఫరింగ్, ద కోల్డ్, హంగర్ అండ్ ద వెరీ లైఫ్ ఇట్ సెల్ఫ్? నీకు ఎప్పుడైనా ఈ కష్టాలు చూసి, ఈ చలి చూసి, ఈ ఆకలి చూసి ఛీ ఎందురే ఈ జీవితం అని నీకు అనిపించలేదా? విసిగిపోలేదని ఆ జీవితంతో, ఈ పరిస్థితులతో? వాట్ జైంట్ స్ట్రెంగ్త్ యూ ఆల్ హ్యాడ్. రాక్షసులు మీరంతా ఎంత శక్తినిచ్చాడు ప్రభు మీకు. వాట్ వాజ్ ఇట్ దట్ సస్టైన్డ్ యూ ఆల్? అసలు ఎలాగూ దీన్ని అంతటిని మీరు తట్టుకోగలిగారు? దేని కారణంగా మీరు ఎంత కష్టాన్ని కూడా అవలీలుగా మీరు మోసేశారు? దేని కారణంగా అని అడిగి. మెహరూస్ ఆన్సర్ లెఫ్ట్ మీ వండర్ స్ట్రక్ అట్ ది కంప్లీట్నెస్ ఆఫ్ హర్ ఫోకస్ ఆన్ బాబా. అంటే బాబా మీద ఆవిడ ధ్యాస ఎంత నిరంతరము లగ్నం చేసేదో విన్న తర్వాత నాకు మతిపోయినంత పనైంది ఆవిడ చెప్పిన సమాధానమే. షీ సెడ్, ఇలా చెప్పింది ఆవిడ, అవర్ సఫరింగ్ వాజ్ నథింగ్ కంపేర్డ్ టు బాబా సఫరింగ్. బాబా పడినటువంటి కష్టముతో పోల్చి చూస్తే మరి చిన్న ఆవగింజంత కష్టమే మేము పడిన కష్టం. వీ కుడ్ నాట్ బేర్ టు సీ ఇట్. అది చూడ్డానికే మేము తట్టుకోలేకపోయేవాళ్ళం. ఆయన పడుతున్న కష్టమును చూడలేక మేము గెలగెల్లాడిపోతూ ఉండేవాడు. సో ఇమ్మెన్స్ ఇట్ వాజ్ ఫర్ హిమ్. అతి భయంకరమైనటువంటి కష్టం ఆయన పడింది. అది మామూలు ఆషామాషి కష్టం కాదు ఆయన పడింది. హౌ ఇన్ స్పైట్ ఆఫ్ బ్యాడ్ హెల్త్ హీ కంటిన్యూడ్ పుట్టింగ్ అప్ విత్ ది అడ్వర్సిటీస్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్. ఆయన ఆరోగ్యం సహకరించేది కాదు. అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు ఆయన అనారోగ్యంతో. అన్నీ పడుతూ, కాలినడకన నడుస్తూ, బిచ్చమెత్తుకుంటూ, తిండి లేకుండా సతమతమవుతూ ఆయన విశ్వ కార్యక్రమాన్ని ఎలాగ చేశాడో ఆయన. వీ ఫెల్ సో హెల్ప్లెస్ దట్ వీ కుడ్ డూ నథింగ్ టు హెల్ప్ హిమ్. మేము ఏమీ చేయలేము ఆయనకి. ఏమి సాయం చేయగలం మేము ఆయనకి? ఒకసారి మండలి వాళ్ళు మనం ఇదివరకు చదువుకున్నాం, అడిగేవారు, బాబా ఆ కష్టం మాకు కొంత పని చేయని. తప్పదు, నాకు ఒక్కడికే ఉంది అది రాత, నేను ఒక్కడినే పడాలి, మీరెవరు ఏమీ చేయలేరు అనేవారు బాబా. అంచేత మేము అలా నిస్సహాయంగా ఆయన బాధలు పడుతూ ఉంటే అలా చూడడం తప్ప ఏమి చేయలేకపోయేవాళ్ళం. అవర్ కంప్లీట్ ఫోకస్ వాజ్ ఆన్ హిస్ సఫరింగ్. మేమెప్పుడు ఆయన పడిన బాధలు తలుచుకోలేక, చూడలేక అదే మేము ఎప్పుడూ ధ్యాస ఉండేది. మా ఆలోచనలో అదే ఉండేది. నిన్న ఇలా కష్టపడ్డారు, ఈవేళ ఇలా కష్టపడ్డారు, పొద్దున్నుంచి ఇది పరిస్థితి అని ఆయన బాధ గురించే మేము ఎప్పుడు లగ్నం చేసేవాళ్ళం మా ధ్యాసని. వీ వర్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మిగిలిన విషయాలు మాకు పెద్ద ముఖ్యమని అనిపించేవి కాదు. మాకు భోజనం లేదు, అందులో టిఫిన్లో ఉప్పు లేదు, పచ్చడి లేదు, ఇలాంటివి వచ్చేవి కాదు అసలు మా ధ్యాసలోకి. అవర్ కాన్స్టెంట్ థాట్ వాజ్ వాట్ కుడ్ వీ డూ టు ఈజ్ హిస్ సఫరింగ్. నేనేమైనా నా తరపున ఆయనకు కొంత ఉపశమనము కలిగించగలన ఆయన అనంత వ్యధ నుంచి. అదొక్కటే మేమందరము సదా ఆలోచిస్తూ ఉండేవాడు. వెన్ బాబా ఆస్క్డ్ us టు డూ స్మాల్ థింగ్స్ ఫర్ హిమ్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ బికాజ్ వీ వాంటెడ్ టు ఈజ్ సమ్ ఆఫ్ హిస్ బర్డెన్ ఆఫ్ సఫరింగ్స్. ఉదాహరణకు బాబా నడుస్తూ కొంచెం నా కోసం ఈ చిన్న పని చేసి పెడతావా అని అడిగితే అందులో మాకు ఉన్నటువంటి సర్వశక్తులు ఒడ్డి పోనీ కనీసం ఈ విషయంలో ఉన్న ఆయనకి చిన్న సాయం చేద్దామని తాపత్రయం. ఉదాహరణకి గుండె ఊడిపోయింది అనుకోండి, ఇది కొంచెం కుట్టి పెడతావా అంటే మొత్తం పంచ ప్రాణాలు పెట్టి ఆ పని చేసేవాళ్ళు. ఎందుకని కనీసం ఆయనకు ఒక ఇబ్బంది తగ్గించవచ్చు మనం. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ వర్ కాన్స్టెంట్లీ ఆక్యుపైడ్ విత్ దిస్ థాట్. ఈ ఒక్క ఆలోచనతోనే మా మనసులు, హృదయాలు నిండి ఉండేవి. ఆయనకి నేనేం చెయ్యగలను? ఇమాజిన్ ద సివియర్ వింటర్ ఆఫ్ నార్త్ ఇండియా. ఉత్తర దేశంలో ఆ చలి ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ద కోల్డ్ వేవ్ గోయింగ్ ఆన్. ఈ చలితో పాటు వాతావరణ హెచ్చరికల ప్రకారం చెప్తారు, విపరీతమైన చలిగాలులు వీస్తూ ఉండేవి, ఇసిరి పారేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి బయట ఎలాగున్న గాలి, అది చల్లటి గాలి, 3 degrees 2 degrees 4 degrees గాలి ఇసురుతూ ఉంటుంది. రైన్స్ లాషింగ్, ఒక పక్క వర్షాలు కురిచేస్తూ ఉండేవి. అండ్ బాబా స్లెప్ట్ అవుట్ ఇన్ ది ఓపెన్.
ఈ పరిస్థితుల్లో ఆరు బయట పడుకునేవారు బాబా. హీ హ్యాడ్ ఓన్లీ ఎ థిన్ టెంట్ టు ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ ద విండ్ అండ్ రెయిన్స్. నాకు జ్ఞాపకం ఎలిజబెత్ ప్యాటర్సన్ అనుకుంటాను, ఒక చిన్న టెంట్, అంటే ఆరు బయట క్యాంపులు చేసేవాళ్ళు టెంట్ ఉంటుంది, ఇలా ఫోల్డ్ చేసుకుని టెంట్ ఒకటి, అది అమెరికా నుంచి తెచ్చిపెట్టింది, అది బాబా కోసం నాకు జ్ఞాపకం. ఆ టెంటు పాపం బాబా కోసం వేసేవారు వీళ్ళు మండలి వాళ్ళు. అందులో కొంత ద టెంట్ వాజ్ ఆల్సో లీకింగ్, అది కన్నాలు పడిపోయి వర్షం అలా కారుతూ ఉండేది లోపలికి టెంట్. అండ్ ద కోల్డ్ వాటర్ వాజ్ డ్రిప్పింగ్ ఆన్ టు బాబాస్ బాడీ. ఆ చల్లటి నీటి చుక్కలు బాబా శరీరం అంతా అలా పడుతూనే ఉండేవి, అలాగే ఆయన పడుకుని ఉండే. దిస్ వాజ్ ఓన్లీ ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సఫరింగ్ దట్ వీ సా. మేరు చెప్తోంది, ఇది కేవలము భౌతికమైన వ్యధ గురించి మాట్లాడుతున్నాను. బయట బాహ్యంగా మేము చూసినటువంటి మన కళ్ళకు కనపడేటువంటి భౌతికమైన కష్టం బాబా పడేది. వీ డు నాట్ నో వాట్ వాజ్ హిజ్ ఇన్నర్ సఫరింగ్ ఫార్ ద యూనివర్సల్ వర్క్ హీ వాజ్ డూయింగ్ ఎట్ ద టైమ్. ఆయన ఆంతరికంగా చేసే విశ్వ కార్యక్రమం కారణంగా మానసికంగా ఎంత వ్యధను అనుభవిస్తున్నాడో మనకు అతీతమైనటువంటిది. మనం చూసేది కేవలం భౌతికంగా ఆయన శరీరము అనుభవించే కష్టం ఒక్కటే మనం చూడగలుగుతాం. హీ ట్రావెల్ సెవరల్ కిలోమీటర్స్ ఆన్ ఫుట్ ఇన్ ఏ డే. ఒక రోజులో అనేక మైళ్ళు కాలినడకన మా అందరితో పాటు నడిచేవాడు ఆయన. బవింగ్ డౌన్ టు థౌజండ్స్ ఆఫ్ సాధువుస్, వేలాది మంది సాధువులకు దారిలో వంగి వాడి పాదాలకి మొక్కి వెళ్తూ ఉండేవాడు ఆయన. వెన్ హీ వుడ్ రిటర్న్ ఫ్రమ్ సచ్ ట్రిప్స్ హిజ్ ఫీట్ వుడ్ బి సోర్ అండ్ బ్లీడింగ్. మమ్మల్ని ఎక్కడో ఒక చోట ఉండమని వాడు ఆయన పోయేవాడు సాధువుల కోసం వెళ్ళి నడిచి వస్తే కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయి రక్తం కారుతూ ఉండేవి ఆయన పాదాలు తిరిగి వచ్చినప్పుడు. హిజ్ బాడీ వుడ్ బి racked with pain and his neck would be stiff with extreme pain. మొత్తం శరీరం అంతా పోట్లు నొప్పులు, బిగిసిపోయేది, మెడ బిగిసిపోయేది, అది కదిలేది కాదు, మెడ ఇలా కరుపుతా ఉంటే. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ హీ కంటిన్యూడ్ హిజ్ వర్క్ ఆఫ్ బవింగ్ డౌన్ అంటిల్ హీ అచీవ్డ్ ద డిజైర్డ్ రిజల్ట్ టు హిజ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన అలా సాధువులకు మొక్కుతూనే ఉండేవాడు. ఆయనకు సంతృప్తి కలిగించేలా ఆయన విశ్వకార్యక్రమం అయిపోయింది అనిపించేంత వరకు ఆయన ఇలా చేస్తూనే ఉండేవాడు. ఓన్లీ దెన్ హీ స్టాప్డ్. ఎప్పుడు ఆపాడయ్యా బాబా అంటే, అమ్మయ్య ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, నేను అనుకున్న కార్యం అయిపోయింది అన్ని దాకా చేసి అప్పుడు ఆపేస్తాడు. లేటర్ ఆన్ హీ డెవలప్డ్ సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద నెక్ విచ్ రిమైండ్ టిల్ ది వెరీ ఎండ్. ఆ తర్వాత చివరి బాబా శరీరం విడిచిపెట్టే వరకు ఈ మెడ పనిచేయలేదు బాబా. అప్పుడు ఆయన పడినటువంటి ఆ కష్టం వలన పనిచేయలేదు. వెన్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ హార్ట్ మూవింగ్ సఫరింగ్ ద బిలీవెడ్ హూ అండర్గోస్ ఇట్ అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ యూ, వెర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ నోటీసింగ్ అవర్ టైనీ సఫరింగ్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్. మెహరూ చెప్తోంది, మనందరి కోసము, నీకోసము, నా కోసము ప్రభువు అంత కష్టాన్ని ఆయన నెత్తి మీద వేసేసుకుంటూ ఉంటే నా కష్టము ఆయనతో పోల్చడానికి అది చిన్న ఆవగింజలాగే ఉంటుంది. అది ధర్మమేనా? మెహ్రూస్ వర్డ్స్ దట్ మేడ్ మీ రియలైజ్ హౌ ప్రెటీ మై లవ్ ఫర్ మై బిలవెడ్ వాజ్. రుస్తం అంటున్నాడు, ఆవిడ మాటలు విన్న వెంటనే నాకు అనిపించింది నా ప్రేమ ఎంత చిన్నది. ఆవిడ అవగాహనతో ఆవిడ ప్రేమతో పోల్చి చూస్తే నా ప్రేమ ఎంత అప్రధానమైనటువంటిది. ఐ వాజ్ కాన్స్టెంట్లీ కంప్లైనింగ్ అబౌట్ మై టైనీ మోల్ సైజ్డ్ సఫరింగ్. చిన్న ఇంత నువ్వు గింజంత కష్టం నేను పడి దీని గురించి రోజు ఆయన్ని నిలదీసేస్తున్నాను ప్రార్థనలో. ఇలాగైనా నువ్వు చేస్తావు, ఏమిటి ఇంత కష్టం పెట్టేస్తావు అని ప్రతిరోజు ఆయన్ని సతాయిస్తూనే ఉన్నాను నేను. నాట్ సీయింగ్ ద మౌంటైనస్ సఫరింగ్ దట్ బాబా హ్యాడ్ టేకెన్ ఆన్ హిజ్ హెడ్ ఫర్ అవర్ సేక్. ఈ పర్వతం అంతటి కష్టాన్ని ఆయన జీవించిన 75 ఏళ్ళు తన నెత్తి మీద పెట్టుకుని మోసాడు మన కోసం. హ్యాడ్ బాబా నాట్ డన్ సో, హ్యాడ్ హీ నాట్ క్యారీడ్ ది మేజర్ బర్డెన్ ఆఫ్ ది సఫరింగ్ ఆన్ హిజ్ హెడ్ బై బ్రేకింగ్ హిజ్ బాడీ, దెన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు హర్. అలాగే బాబా తన శరీరాన్ని ఛిద్రం చూసుకొని మొక్కలు మోసుకొని మన కర్మల ఫలితాన్ని ఆయన అనుభవించి ఉండకపోతే మనం ఏమైపోయి ఉందుము
అంటే ఇదే భరించలేకుండా ఉన్నామంటే అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉండవలసి ఉండును ఆయన కనుక మన కష్టం అంతా మోసేసి ఉండకపోతే. మెహ్రూ స్టేట్మెంట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్ సిమిలర్ ఎరిస్ సిస్టర్ మను హెడ్ సెడ్ టు మీ. ఈ మెహ్రూ చెప్పిన వ్యాఖ్య విన్నాక వెంటనే ఎరిస్ సోదరి మను ఆవిడ చెప్పిన మాట కూడా ఇలాగే ఉంది. సమ్ టైమ్ ఆఫ్టర్ ఐ డెవలప్డ్ ఎ స్పైన్ ప్రాబ్లమ్ అండ్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ది బెడ్ ఐ గాట్ ద న్యూస్ ఫ్రమ్ మీరాబాద్ దట్ మను టు హ్యాడ్ డెవలప్డ్ ఏ స్పైన్ ప్రాబ్లం. రుస్తం అంటున్నాడు, నాకు ఈ వెన్ను ప్రాబ్లం వచ్చి మంచం మీదే ఉండిపోయేవాడిని ఎక్కువ కాలం. ఆ తర్వాత నేను విన్నాను మేరాబాద్ నుంచి కబురు వచ్చి, బాబు నీకులాగే చెల్లెలు మను కూడా ఆవిడకి ఇదే ప్రాబ్లం వచ్చింది, మంచం మీదే ఉంటుంది అని తెలిసింది నాకు. సో డ్యూరింగ్ మై మేరాజాద్ విజిట్స్ ఐ వుడ్ గో టు మనీస్ బెడ్రూమ్ టు గ్రీట్ హియర్. అప్పుడప్పుడు మేరాజాద్ వెళ్ళినప్పుడు ఇలాగే కుంటుకుంటూ కష్టం మీద ఆ లోపలికి వెళ్ళి ఆవిడ గదిలోకి వెళ్ళి ఆవిడ్ని కలిసి వస్తూ ఉండేవాడిని. అండ్ దెన్ లై డౌన్ అని అనదర్ బెడ్ ఇన్ ది సేమ్. ఆవిడ ఒక మంచం మీద పడుకుని ఉండేది. ఆవిడ పలకరించాలంటే నేను నడుము నొప్పిగానే కదా, నేను యువతల మంచం మీద పడుకుని మాట్లాడేవాడు ఆవిడతోటి. ఎందుకని నా పరిస్థితి అలాగే ఉండేది. వీ వుడ్ దెన్ టాక్ విత్ ఈచ్ అదర్ ఆఫెన్ రిమినైజింగ్ అబౌట్ అవర్ ఎర్లియర్ డేస్. ఆ తొలి రోజుల్లో మనం ఏమేమి చదువుకున్నాం, ఏమేమి మాట్లాడుకునేవాళ్ళు, ఇవన్నీ ముచ్చటించుకుంటూ ఉండేవాడిని. షీ వుడ్ ఆల్సో షేర్ బాబా స్టోరీస్ విత్ మీ. ఆవిడ మరి చిన్నతనం నుంచి బాబాతో ఉందిగా. ఇతనంటే రుస్తం బాబా శరీరం వదిలేసిన తర్వాతే బాబా గురించి తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో కథలన్నీ చెప్తూ ఉండేది ఆవిడ. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ హెర్ స్పైన్ ప్రాబ్లం హ్యాడ్ గాట్ వర్స్ అండ్ బికేమ్ ఏ క్రైసిస్. ఇక ఒకసారి ఇంకా తీవ్రమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక తట్టుకోవడం కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఆవిడకి పాపం. కాజింగ్ ఇంటెన్స్ అన్బేరబుల్ డిస్కంఫర్ట్. ఇలా కదిలితే తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది ఆవిడకి. డ్యూరింగ్ వన్ ఆఫ్ మై విజిట్స్ ఐ నోటీస్డ్ దట్ షీ వాజ్ స్ట్రగ్లింగ్ టు బి చీర్ఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ సఫరింగ్. పాపం నేను ఒకసారి వెళ్ళినప్పుడు మొహం మీద నవ్వు తెచ్చి పెట్టుకుని ప్రయత్నం చేయడానికి కూడా కష్టంగా ఉంది ఆవిడ, తట్టుకోలేకుండా ఉంది. అంత కష్టమైన పరిస్థితిలో ఉంది ఆవిడ. మై హార్ట్ వెంట్ అవుట్ టు హెర్ అండ్ ట్రయింగ్ టు కంఫర్ట్ హెర్ ఐ సెడ్. నేను వెంటనే హృదయంలో చాలా ఆవిడ పట్ల సానుభూతి వచ్చింది నాలో. అప్పుడు ఆవిడను ఓదార్చడానికి ఇలా అన్నాను, ఐ నో హౌ టెరిబుల్ యూ మస్ట్ ఫీల్. నీ బాధను నేను అర్థం చేసుకోగలను, ఎంత కష్టం నువ్వు పడుతూ ఉన్నావో. వెన్ ఎ పెయిన్ గెట్స్ ఇంటెన్స్ యూ కెనాట్ స్లీప్ అండ్ ద మైండ్ రిమైన్స్ రెస్ట్లెస్ అంటిల్ ద పెయిన్ సబ్సైడ్స్. అని ఈ లోపల ఈ నొప్పి పెరిగిపోయే కొద్ది ఇంక నిద్ర ఉండదు, ఈ మనస్సుకి ప్రశాంతత ఉండదు, దొలిచేస్తూ ఉంటుంది ఈ బాధ. ఐ స్ట్రగుల్ విత్ దట్ ఫర్ ఇయర్స్. ఏళ్ల తరబడి నేను ఈ బాధని పంచుకున్నవాడిని. అండ్ ఐ కుడ్ నాట్ టేక్ పెయిన్ కిల్లర్స్ బికాజ్ ఇట్ వుడ్ డ్యామేజ్ మై ఆల్రెడీ వీక్ డైజెషన్. పెయిన్ కిల్లర్స్ కూడా డాక్టర్ వాడొద్దన్నాడు, ఎందుకని ఇప్పటికే నా జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోయింది, అవి వాడితే ఇంకా పాడైపోతుంది. బాబాస్ రిమెంబరెన్స్ వాజ్ ది ఓన్లీ రెమెడీ. ఇక నాకున్న పరిష్కారం ఏమిటి? బాబా స్మరించుకుంటూ ఉండడమే. అదొక్కటే నేను ఆచరించినటువంటి మందు చికిత్స. అండ్ ఓన్లీ వెన్ ఇట్ వాజ్ ఇంటెన్స్ అండ్ హిస్ ప్రెసెన్స్ కేమ్ త్రూ వుడ్ ద మైండ్ సెటిల్ డౌన్. ఈ కష్టం పెరిగిపోయినప్పుడు ఈ స్మరణ కూడా పెరిగిపోద్ది. అప్పుడు ఆయన హాజరు వస్తుంది. అప్పుడు ఈ మనసు ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది. ఈవెన్చువల్లీ బై హిస్ గ్రేస్ ద పెయిన్ వుడ్ రిడ్యూస్. అప్పుడు ఆయన కృప వలన ఈ నొప్పి మనం గ్రహించలేని పరిస్థితి వస్తుంది. అంటే ఆయనలో మునిగిపోవడం వల్ల ఇది మనకు ఉపశమనం వస్తుంది. వితౌట్ బాబా సెల్ఫ్ ఐ కుడ్ హ్యావ్ బీన్ డూమ్డ్. బాబా సాయమే లేకపోతే అయిపోయింది, నా పని పాటికే అయిపోయి ఉండేది అని చెప్పాడు. ఇట్ దెన్ అక్కర్డ్ టు మీ టు ఆస్క్ హర్ హౌ షీ మేనేజ్ టు కోప్ విత్ పెయిన్. ఇది చెప్పిన తర్వాత మరి ఈవిడ ఏమి చికిత్స పాటిస్తోంది, ఎలా భరిస్తోంది అని అడగాలి అనిపించింది. వెన్ ఐ ఆస్క్డ్ హర్ షీ రిప్లైడ్ స్పాంటేనియస్లీ. నేను అడిగాను, అమ్మ నువ్వు ఏ మంత్రం పాటిస్తూ ఉన్నావు అని. అప్పుడు ఆవిడ ఇలాగా చెప్పింది. ఆవిడ థింక్ ఆఫ్ బాబా సఫరింగ్. ఆవిడ అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పింది. ఆవిడ నీకు కష్టం వచ్చినప్పుడు బాబా పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకో. హౌ హీ సఫర్డ్ ఫర్ అవర్ సేక్, హౌ హీ బ్రోకెన్ హిజ్ బాడీ వాజ్, హౌ ఇంటెన్స్ హిజ్ పెయిన్ వాజ్. ఎంత భయంకరమైన కష్టం పడ్డాడు ఆయన.
ఆయన శరీరాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసేసుకున్నాడు మన కోసం. అందులో ఆయన పడిన బాధ ఎంత తీవ్రమైంది అది గుర్తుపెట్టుకో. హీ డిడ్ నాట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్. అయినా ఇంత పడినా ఆయనకు అవసరం లేదు. ఆయన పడిన కష్టం ఆయనకు అవసరం లేకుండా పడినదే. వాలంటరీ అనేవారు బాబా. ఆయనంతటా ఆయన తీసి నెత్తి మీదే వేసుకున్నది. అది అంతే కదా. ఇప్పుడు రాముడు భగవంతుడు అయితే ఆయన పెళ్ళాన్ని ఇంకోటి ఎత్తుకుపోవడం ఏమిటి, ఆయన రాజ్యాన్ని ఇంకోటి పట్టుకుపోవడం ఏమిటి, అవసరం లేదు కదా. ఆయన కావాలని ఇదంతా వేసేసుకున్నాడు. ఎప్పుడు కూడా అవతార పురుషుడు వచ్చినప్పుడు స్వచ్ఛందముగా ఆయన తన మీద స్వీకరించేటువంటి కష్టమే అవతార పురుషుడి యొక్క జీవితం అంతా కూడా. హీ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ అస్. మరి ఎందుకు చేశాడు? మన మీద ప్రేమ కారణముగా ఇదంతా కష్టం పడ్డాడు ఆయన. హీ టుక్ ఆన్ సచ్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ సఫరింగ్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ లెఫ్ట్ ఎ స్మాల్ పార్ట్ ఫర్ అస్. మనం మోసేది 10 టన్నుల కష్టం అయితే 1 గ్రాము కష్టం మన భుజం మీద వదిలేసి మొత్తం మిగిలిన 999 గ్రాములు ఆయన నెత్తి మీద వేసేసుకుంటాడు. అది ఆయన చేసే కష్టము. బాల్నాటు కన్వర్సేషన్స్లో రాస్తాడు బాబా. నా ప్రేమికుడికి కష్టం ఇవ్వకుండా ఉండే అవకాశం 0.0001% ఉన్నా నేను ఇవ్వకుండానే ఉంటాను. అంత అవకాశం లేని గత్యంతరం లేని పరిస్థితి వచ్చినప్పుడే వాడికి ఆ కష్టాన్ని గురి చేస్తాను. అయినా ఆ కష్టం మొత్తం ఇక్కడే వేసుకుంటాను, వాడు ఇంతే ఇస్తాను. అది చూసి వాడు గోల అది నిజానికి నా భుజం మీదే ఉంటుంది, చివరి కొస మాత్రం నీ భుజం కనపడుతూ ఉంటుంది నీకు, కాబట్టి నువ్వే మోస్తున్నాను అనుకుంటా. హీ లెఫ్ట్ బిహైండ్ ఫర్ అస్. చాలా తక్కువ శాతము మనకు వదిలేస్తాడు, అని మిగిలింది ఆయనే మోస్తాడు. సో కెన్ వీ నాట్ క్యారీ ఇట్ చీర్ఫుల్లీ అట్లీస్ట్ ఫర్ హిస్ సేక్. కనీసం ఆయన కోసమైనా నవ్వుతూ ఆ కొంచెం కష్టాన్ని భరించలేమా అని ఆలోచించుకుంటే మనకి ఆ కష్టం భరించేయచ్చు, ఆ శక్తి వస్తుంది. ఆవిడ ఎలాగైతే ఆ కష్టాన్ని అనుభవిస్తుందో ఆ విధానాన్ని ఆవిడ చెప్పింది అనమాట. మనోపాజ్ అండ్ యాడెడ్. కాసేపు 1 నిమిషం ఆగి మళ్ళీ ఇలా చెప్పింది ఆవిడ. ఇన్ సఫరింగ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ హిజ్ సఫరింగ్. నీకు కష్టం వచ్చినప్పుడు సులువు ఏంటంటే బాబా పడిన కష్టంతో పోల్చుకో. అండ్ యువర్ సఫరింగ్ విల్ లుక్ ఇన్సిగ్నిఫికెంట్. ఓష్, ఇంత కష్టమే కదా నీది, ఇంత చిన్న కష్టమే కదా అని నీకు అనిపిస్తుంది. దీస్ వర్డ్స్ ఫ్రమ్ మను వెన్ షీ వాజ్ ఇన్ ఇంటెన్స్ పెయిన్ మేడ్ మై హార్ట్ వెప్. ఆవిడ భయంకరమైన కష్టంలో బాధలో ఉండి చెప్పిన మాటలు ఇవి. కనీసం నవ్వడానికి కూడా కష్టంగా ఉంది ఆవిడికి. ఆ పరిస్థితిలో కూడా ఆవిడ ఇది చెప్పిందంటే నిజంగా నా హృదయం ఏడ్చింది. సచ్ ఎ గ్రేట్ లెసన్ షీ టాట్ మీ దట్ డే. అంత అద్భుతమైన పాఠం ఆ రోజు నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఎ మోల్ హిల్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మౌంటైన్. ఒక మహాపర్వతం ముందు ఒక ఇసుక రేణువు తన కష్టం గురించి చెప్పుకుంటే ఎలా ఉంటుందో, బాబా పొందినటువంటి కష్టం ముందు మన కష్టాలను ఏకరువు పెడితే ఇలాగే